బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు జిల్లా కలెక్టర్లు. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వేషన్ల ఖరారు కోసం పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేసింది. పంచాయతీరాజ్ జీవో ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు జిల్లా కలెక్టర్లు. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే పాత పద్ధతినే ఇటు ప్రభుత్వం అనేది జీవో జారీ చేసింది. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే బీసీల నుంచి వ్యతిరేకత ఏ విధంగా రాబోతుంది అనుకోవచ్చు ప్రభుత్వానికి? ఎందుకంటే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పీడప్ పెంచిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్లు సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా సర్పంచ్ వార్డులో సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన విషయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వము కొంత స్పీడప్ అయితే పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, గతంలో బీసీ రిజర్వేషన్ల కోసం 42% కేటాయిస్తూ జీవో నెంబర్ MS నెంబర్ 9th షెడ్యూల్ విడుదల. కానీ అది గవర్నర్ దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులోను, హైకోర్టులు కొంత వాటికి బ్రేకులు వేసిన నేపథ్యంలో పాత పద్ధతి ద్వారానే మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డెడికేషన్ కమిషన్ వేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ ఈరోజు జీవో నెంబర్ 46ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. దాంట్లో కొన్ని మార్గదర్శకాలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సర్పంచ్ల రిజర్వేషన్లు ఉండాలి, మరోవైపు వార్డు మెంబర్ల రిజర్వేషన్లు ఉండాలన్న దానిపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46తో అనేక స్పష్టంగా కొన్ని మార్గదర్శకాలని ఈరోజు పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలో 2018 ఎన్నికల్లో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయో అదే మాదిరిగా ఈసారి కూడా ఎలక్షన్స్ రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయి. 2019 సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏదైతే కేటాయించలేదు, మనం చూడొచ్చు, అమలు కాలేనటువంటి రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగించుకోవచ్చు అంటూ కూడా ఈ యొక్క మార్గదర్శకాలుగా కొంచెం స్పష్టంగా చేయడం జరిగింది. దీంతో పాటు వార్డు రిజర్వేషన్ల నిర్ణయాలు, మరోవైపు సర్పంచ్ల నిర్ణయాలు మొత్తం కూడా మరోవైపు ఆర్డీఓ చూసుకుంటాడు, మరోవైపు వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లకు మొత్తం కూడా ఎంపీడీఓలు చూసుకుంటారంటూ కూడా ఆ జీవోలో మార్గదర్శకాల్లో పొందుపరిచింది. మరోవైపు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కూడా మొత్తం కేటగిరీలో పద్ధతి ద్వారా ప్రత్యేకంగా లెక్కించి వారికి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడాలంటూ కూడా దాంట్లో పేర్కొనడం. గ్రామ పంచాయతీ వార్డుల సంఖ్య తక్కువైతే మొదటగా ఉమెన్ మహిళ ద్వారా, తర్వాత లాటరీ పద్ధతి ద్వారా తీసుకునే విధంగా ఆ జీవోలో స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా అథారిటీ, ఎలక్షన్ సంబంధించిన అథారిటీ సభ్యులు వీటన్నిటి కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. 1-2-3 రోజుల్లోనే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఖరారు కంప్లీట్ అవుతుంది. ఈ నెల 24వ తేదీన కూడా హైకోర్టులో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు 100% ఎస్టీ గ్రామాలు, ఎస్టీ గ్రామాలకు సంబంధించినటువంటి ప్లేసెస్లో వాటికి మాత్రమే ఎస్టీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాటికి మాత్రమే రిజర్వేషన్లు కేటాయించాలంటూ కూడా ఈ జీవోలో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు పొందుపడుతుంది. సర్పంచ్ రిజర్వేషన్లకు సంబంధించిన 2011 జనగణన ప్రకారము రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ జీవోలో పంచాయతీరాజ్ శాఖ జీవో నెంబర్ MS 46లో చాలా స్పష్టంగా ఆదేశాలు చేసింది. ఇప్పటికే మనం చూడొచ్చు, 42% రిజర్వేషన్లు
రిజర్వేషన్లను అమలు చేయాలని చూసినప్పుడు కూడా దానికి గవర్నర్ కావచ్చు, మరోవైపు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో బ్రేకులు వేసిన నేపథ్యంలో పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే ఎన్నికలకు వెళ్ళాలి. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్ మొత్తం కూడా ఇప్పటికే నిలిచిపోయింది. దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ మొత్తం కూడా ఆగిపోయింది. దీంతో గ్రామీణ స్థాయిలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడింది. ఎక్కడ కూడా వీధి దీపాలు, సర్పంచ్ లేకపోవడం, వార్డు మెంబర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని నిర్ణయించుకుంది. 42 రిజర్వేషన్లు కేటాయించాలని ప్లాన్ చేసింది. కానీ దానికి కోర్టులో రాజ్యాంగబద్ధంగా కొంత విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే పాత పద్ధతి ద్వారానే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక బేస్ చేసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ శాఖ జీవో నెంబర్ MS నెంబర్ 46 ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈరోజు జీవోని విడుదల చెంది ఈ 1, 2, 3 రోజుల్లోనే కలెక్టర్లు, వైపు ఆర్డీఓలు, ఎంపీడీఓలు మొత్తం కూడా ఆయా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పూర్తిగా వెళ్లివేసిన తర్వాత ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వము భావిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వము నివేదికను కూడా ఎలక్షన్ కమిషన్కు వచ్చిన తర్వాత 1, 2, 3 రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అన్ని విధి విధానాలు మొత్తం కూడా ప్రకటించింది. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఎన్నికల వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లు, సర్పంచులు తమ అభ్యర్థులను కూడా చూస్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కొంత అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి ప్లేసెస్ దగ్గర గతంలో ఇచ్చినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్స్కి ఇప్పుడు జీవో ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ఖరారు చేసిన తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మరి ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నది కూడా గ్రామీణ స్థాయిలో వెలువేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ శాఖ జీవో నెంబర్ MS నెంబర్ 46ని విడుదల చేయడం. దీని ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. శాలిని, అలాగే మరి ప్రభుత్వం 46 జీవోను విడుదల చేయడంపై ఇటు బీసీ సంఘాల నుంచి ఏమైనా అంటున్నారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సునీల్? ఎస్, ఖచ్చితంగా మనం చూడొచ్చు. 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ముందుకు వెళ్ళినప్పుడు కూడా దానికి న్యాయస్థానాల్లో మరోవైపు గవర్నర్ దగ్గర ఆ బిల్లు ఇంకా పెండింగ్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి బిల్లు పంపిన తర్వాత ఆ బిల్లుని గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించకపోవడం, ఆ తర్వాత 50% పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అనేక తీర్పులు కూడా చెప్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా ఇది అమలు కాదు కాబట్టి ఖచ్చితంగా పాత పద్ధతి ద్వారానే ఎలక్షన్స్కి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికీ చాలా ఇయర్స్ అవుతుంది, 2 సంవత్సరాలు దాటుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిధులు ఒకవైపు కేంద్రం దగ్గర ఇంకా పెండింగ్లోనే ఉంది. దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ నిధులు మొత్తం కూడా నిలిచిపోయాయి కాబట్టి ఈ నిధులు వెంటనే సమకూరాలంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక గత్యంతరం లేక ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే పాత పద్ధతి ద్వారా గతంలో వచ్చినటువంటి 2018 ఎన్నికల్లో ఏ విధంగా గ్రామస్థాయి ఎన్నికలు జరిగాయో అదే విషయాల ద్వారా, అదే రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా 50% మించి ఉండకుండా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈరోజు అటు గ్రామ పంచాయతీ శాఖ ఈరోజు 50% మించి రిజర్వేషన్ ఉండకుండా ఒక జీవోని కూడా ఈరోజు విడుదల చెందింది. ఈ రిజర్వేషన్ల ప్రకారమే అంటే ఈరోజు విడుదల చేసినటువంటి జీవో నెంబర్ MS నెంబర్ 46 ద్వారానే రిజర్వేషన్ మొత్తం కూడా పూర్తిగా ఖరారు చేయాలంటూ కూడా కలెక్టర్లకు, ఆర్డీఓలకు, మరోవైపు కింది స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఈరోజు రేపు ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేటగిరీ ఈ ప్రక్రియ మొత్తం కూడా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 1, 2, 3 రోజుల్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ 25 తారీఖున తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో ఈ అన్ని అంశాలు చర్చించిన తర్వాత 26 లేదా 25వ తేదీ సాయంత్రమే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.
ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్యూ లైన్లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి. ఇటీవల శివజ్యోతి తన భర్త స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లారు. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉండగా టీటీడీ సేవకులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆ సమయంలో ప్రసాదాన్ని అందుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అంటూ అన్నారు. ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి. కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పవిత్రమైన ప్రసాదాన్ని అగౌరవపరిచిన శివజ్యోతి, ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. వెరైటీగా ఇటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అయితే ఇటు శివజ్యోతి చేసిన కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎంతో పవిత్రంగా భావిస్తారు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని. అలాంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే యాంకర్ శివజ్యోతి తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ గురవుతూనే ఉంటారు. తాజాగా శ్రీవారి మహాప్రసాదం పైన ఆమె వ్యాఖ్యలు కొంత వికిల్ చర్చలుగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని చెప్పుకోవాలి. ఏది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి భక్తులు కూడా క్యూ లైన్ లో అన్న ప్రసాదాన్ని నిరంతరాయంగా అందిస్తూ వస్తుంది. చాలా క్వాలిటీగా, నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని చాలా అపురూపంగా చాలా మంది కూడా స్వామివారి మహాప్రసాదంగా స్వీకరిస్తుంటారు. క్యూలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సాంబారం లాంటి ప్రసాదాన్ని అందించే క్రమంలో ఈ క్రమం తీసుకునే క్రమంలో శివజ్యోతి సోదరుడు సోని చాలా కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్ అంటూ కామెంట్ చేసింది. ఆమె సోదరుడిపై కూడా తాను జీవితంలో ఎప్పుడు కూడా అడుక్కోలేదని, ఫస్ట్ టైం ఇలా అడుక్కున్నానంటూ ఆ వివాదం మరింత పెద్ద చేశారు. పూర్తిగా తిరుపతిలో రిచెస్ట్ బెచ్చగాలం తామేనంటూ భర్తతో శివజ్యోతి కూడా మరోసారి మాటలు తోలింది. దీంతో ఆమె మీద నెటిజన్లు మండిపడుతున్నారు. దేవుని ప్రసాద విషయంలో ఇలాంటి చిల్లర కామెంట్ ఏంటని ఏకి పారేస్తున్నారు. ఈ ఘటన శివజ్యోతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ హిందూ సంఘానికి వినపడుతుంది. ఈ తిరుమలలో మరోవైపు శ్రీవారి ఆలయ ప్రాంగణం రిలీజ్ చేయకూడదని ఉన్నప్పటికీ ఏదైతే తిరుపతి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒక బ్లాగ్ లాగా వాళ్ళ ప్రయాణాన్ని పూర్తిగా చిత్రీకరించారు. నడక మార్గంలో కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు ఏమేమి చేశారు చిత్రీకరించుకొని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆ క్రమంలోనే ఆ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. మొదట ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఈ మాటలు కూడా అందులో ఉన్నాయి. ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేసి మళ్ళీ కొత్త వీడియోని పోస్ట్ చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో హిందూ మనోభావం విధంగా స్వామివారి ప్రసాదం పైన ఇలాంటి వెకిల్ చేష్టలు తగదంటూ కూడా
వాపోతున్నారు. ఎందుకంటే ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని ఈ విధంగా క్యూలైన్లో స్వీకరిస్తూ చాలా మంది తినేట ఉంటారు. చాలా క్వాలిటీతో నాణ్యతకున్న ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్క భక్తునికి అందిస్తుంది. ఆ రకంగా ఇలాంటి చేష్టలు, ఇలాంటి వెకిలి మాటలు వెనక్కి తీసుకొని స్వామివారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సురేష్, ఇప్పటికీ అక్కడ టీటీడీ ప్రాంగణంలో రీల్స్ కానీ వీడియోలపై నిషేధం విధించింది టీటీడీ. ఈ నేపథ్యంలో ఇంకా వీడియోస్ చేయడమే కాకుండా ఇలా శ్రీవారి ప్రసాదంపై తను చేసిన వ్యాఖ్యలపై అయితే సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ ట్రోలింగ్ అవుతుంది. దీనిపై శివజ్యోతి కానీ స్పందించిందా? పూర్తిగా శ్రీవారి ఆలయం చుట్టూ, ఆలయంలో ఆ వెలుపల కావచ్చు, పూర్తిగా ఆలయం లోపల క్యూలైన్ లో కూడా పూర్తిగా ఆలయంలో కెమెరాల నిషేధం ఉన్నప్పటికీ ఆలయం వెలుపల ఇలాంటి రీల్స్ నిషేధం విధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం గత నవంబర్ లో డెసిషన్ తీసుకుంది. ఆ రకంగా ఎవరు కూడా అసభ్యంగా రీల్స్ కానీ వేరే సినిమా పాటలకు రీల్స్ చేయవద్దు కూడా నిబంధనలు విధించింది. తాజాగా ఈమె మహాప్రసాదమైన స్వామివారి క్యూలైన్లు అందించే అన్న ప్రసాదమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధిస్తున్నాయని హిందూ సంఘాలు వాపోతుంది. దీని మీద ఇప్పటికీ ఎవరు స్పందించట్లేదు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా రియాక్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే క్యూలైన్ లో కూడా వీడియోలు తీస్తున్న వారిని కూడా కమేపి తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించి వస్తుంది. క్యూలైన్ లో వీడియోలు తీస్తున్న వారిని కష్టంగా గతంలో కూడా కేసులు పెట్టే క్రమంలో 41 నోటీస్ ఇచ్చి పంపించింది. ఆ రకంగా చాలా మంది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ చాలా మంది ఎక్కడ ఎవరికైతే ఫోన్లు డిపాజిట్ చేసే వరకు కూడా వీడియో తీస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ మాటలు తుల్లిపడ్డాయని చెప్పి చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్. బాగుంది guys. సోను ఆశ్రిత నేను జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 ఉంది. కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436. రిచెస్ట్ పిచ్చర్ తిరుపతి. కానీ అడుక్కున్నా కానీ బాగుంది guys. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన కమిటీ భేటీ అయింది. 3 సభ్యులతో కమిటీని సీఎం నియమించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో రాయపూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై చర్చించారు. రాజధాని కోసం 30,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఇంతమంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్ని జరగవని చెప్పుకొచ్చారు. 700 ఎకరాల భూమిలో రైతులకు సమస్యలు ఉన్నాయని, వీటిలో వివిధ కారణాలతో సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ 33,000 మంది 4,000 ఎకరాలు 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్ని ఒక్కసారిగా అన్ని కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకి పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు. ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వరకు జరుగుతుంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం ఇక్కడికి. అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రులతోనూ ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి, ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉంటాం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకి ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే
ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ మంత్రి కొలుసూరు పార్థసారథి. స్వామివారి సన్నిధిలో మనవరాలికి అన్నప్రాసన జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి పార్థసారథి. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫోటో అందజేశారు ఆలయ అధికారులు. సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్ పరిధిలోని సరోజా నర్సింగ్ హోంలో వైద్యుల నిర్లక్ష్యంతో శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. హైదర్ బస్తీకి చెందిన ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్ 4 రోజుల క్రితం తీవ్రంగా కడుపు నొప్పి ఆసుపత్రిలో చేరాడు. నొప్పి తీవ్రతరం కావడంతో వైద్యులు అతనికి మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. లేజర్ చికిత్స చేయాలని చెప్పినప్పటికీ వినకుండా వైద్యులు ఓపెన్ సర్జరీ చేయడంతో అతను మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ మరణించాడని, తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. उनके वाइफ बार-बार फोन उठा उनके पेशेंट अब मैं आए कोई पेशेंट सीरियस एडमिट करने वो भी कैंसिल अभी आके मैं खाली अभी फिटनेस वगैरह सब टेस्ट करा मेरे को 4 बजे 4 फिर मैं आज पेशेंट आपका पाए मेरे को बात बोलो कुछ आपका पाए వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల శివారులో NH-163 పై రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు లారీ డ్రైవర్ చెబుతున్నాడు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్పంగా గాయపడ్డారు. బస్సును ఢీకొన్న లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల శివారులో NH-163 పై రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు లారీ డ్రైవర్ చెబుతున్నాడు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును ఢీకొన్న లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. అవతల బైక్ మీద వచ్చిన పరిగెత్తిన ఇక అన్నింటి మనీ కూడా గేట్ కట్టుకు వెళ్ళి లారీ వాడు సడన్గా వచ్చిండు. వాది తప్పు, లారీ ఉంది తప్పు. ఎంతమంది బస్సులో? 20 మందికే ఉంది. 20-30 మంది ఉంటాయి. కానీ బస్సు సీట్ల మధ్యలో కూడా జాగం వస్తుండే.
సీటుకు ఒకరిద్దరే కూర్చున్నారు, మాది కూడా ఎక్కువ లేదు.